హలో ఫ్రెండ్స్, ఎప్పుడైనా మీకు ఇలా అనిపించిందా? నేను ఎంత మంచిగా ప్లానింగ్ చేసుకున్నా, ఎంత కరెక్ట్ డిసిజన్ తీసుకున్నా అయినా కూడా చివరికి ఎందుకు ఫెయిల్ అవుతున్నా అనేటట్టు. సో నాకైతే అనిపించింది ఫ్రెండ్స్. అది లేక నేను ఏదే కానీ ఒక పని మొదలుపెట్టినప్పుడు అది పూర్తి చేయకుండానే మధ్యలోనే వదిలేస్తున్నా. సో మీకు కూడా అలా చాలాసార్లు అనిపించి ఉండొచ్చు. సో అందుకోసమే దీని వెనుక ఉన్న రహస్యం ఏంటి, మనం మధ్యలోనే ఒక పనిని చేసి ఎందుకు వదిలేస్తున్నాం, మనం పూర్తి ఎందుకు చేయలేకపోతున్నాం, ఎందుకు ఫెయిల్ అవుతున్నాం ఏదే సిచ్యువేషన్లో అనే దాని గురించి ఒక రహస్యం అనేది నేను తెలుసుకున్నాను ఫ్రెండ్స్. అదే మీకు ఈరోజు ఈ వీడియోలో చెప్పబోతున్నా. సో వీడియోని పూర్తిగా అనేది చూడండి, అప్పుడే మీకు క్లియర్గా అనేది అర్థమవుతుంది. సో ప్రాబ్లం అనేది నేను ఏమనుకునేవాడినంటే నా ప్లానింగ్లోనో లేదంటే నా నాలెడ్జ్లోనో నా తెలివితేటల్లోనో ఉంది అని అనుకునేవాడిని ఫ్రెండ్స్. కానీ అసలు సమస్య అనేది నా పైన నాకున్న ఫీలింగ్స్లోనే ఉంది అనేటట్టు నేను అర్థం చేసుకున్నా ఫ్రెండ్స్. అదే ఈ వీడియోలో మీకు చెప్పబోతున్నా. సో సింపుల్గా చెప్పాలంటే ఫ్రెండ్స్, ఐడెంటిటీ అంటే మన పైన మనకున్న ఫీలింగ్ ఏంది అని చెప్పబోతున్నా. ఒకసారి ఊహించుకోండి ఫ్రెండ్స్, నువ్వు ఒక బిచ్చగాడి వేసుకున్నావు అని అనుకోండి. అంటే నేను వేసుకున్నా అని మీరు అనుకోండి. లేదంటే కానీ బిచ్చగాడి వేషం వేసుకున్నాం, కానీ మనకి రాజులాగా బ్రతకాలి అని ఉంటుంది. అంటే రాజులాగా బ్రతకాలని అనుకోవడం దాంట్లో తప్పేం లేదు. కానీ నేను రాజుని, నేను అన్నీ సాధిస్తాను అని మనము అనుకుంటాం. అంటే ఎందుకంటే బిచ్చగాడు ఒక రాజులాగా అనేది అనుకుంటాడు. నేను రాజుని అవ్వాలి, నేను మంచిగా అన్నీ సాధిస్తాను, నేనే రాజునని వాడు ఎంత పెద్దగా అర్చినా, నేను రాజుని అని అర్చినా కూడా లాభం అనేది లేదు. ఎందుకంటే మన మైండ్కి లోపల అనేది తెలుసు. మన మైండ్కి ఏంది అంటే నువ్వు ఒక బిచ్చగాడి వేషం వేసుకున్నావు అనేది తెలుసు. అందుకనే మనము మన బిహేవియర్ అనేది, మన ప్రవర్తన అనేది ఎప్పుడు కానీ మనము వేసుకున్న ఐడెంటిటీ ద్వారా అనేది వస్తుంటుంది. అంటే మన ఐడెంటిటీ మరియు మన ప్రవర్తన అనేది రెండు సేమ్ అనేది ఉంటుంది. మనం బిచ్చగాడి వేషం వేసుకున్నప్పుడు మనం నేను రాజుని, నేను ఏం బేకైనా సాధిస్తా అని మనము ఎంత అర్చినా కూడా లాభం అనేది ఎలా అయితే లేకుంటుందో, సేమ్ అలాగే మన ఐడెంటిటీని మనం మార్చలేకపోతే మన ప్రవర్తన కూడా మన ఐడెంటిటీ లెక్కనే ఉంటుంది. సో ఇక్కడ మనం చేస్తున్న తప్పే అది. మన ఐడెంటిటీని ప్రకారమే మనము జీవిస్తున్నాము. కానీ మన ఐడెంటిటీని మీరి మనం ఏదో ఒకటి సాధించాలి, అది చేయాలనుకున్నప్పుడు మన బ్రెయిన్ అనేది బిలీవ్ అనేది చేయదు ఇక్కడ. సో ఇక్కడ మిస్కన్సెప్షన్ ఏంటి అంటే, చాలామందికి ఏమనిపిస్తుంది అంటే నేను చాలా లేజీగా ఉన్నా, అందుకని ఏదైనా ఒక పని మొదలుపెట్టినప్పుడు మధ్యలోనో ఆపేస్తున్నా, చివరి వరకు వెళ్ళలేను అనేది అనిపిస్తుంది. ఎందుకు ఇక్కడ ఏంది మిస్కన్సెప్షన్ అంటే, ఇక్కడ మనకి బద్ధకం ఉన్నట్టు అనేది కాదు. ఎందుకంటే దీని వెనుక ఏం ఉందంటే మనకు సక్సెస్ అనేది అలవాటు అనేది లేకుంటుంది. మన బ్రెయిన్కి ఏంటంటే ఇదే కొత్తగా అనిపిస్తుంది. ఏంది వీడు ఇంతగానం ప్రయత్నిస్తుండు, ఇంతగానం ప్లానింగ్ చేస్తుండు, ఇది మనకి అలవాటు లేదు కదరా సక్సెస్ అనేది. సో ఈ సక్సెస్ అనేది మనకి సెట్ అవ్వదు అనేటట్టు మన బ్రెయిన్ అనేది మన ఏదైతే పాత ఐడెంటిటీ అనేది ఉంటుంది కదా, అంటే పాత ఐడెంటిటీ అంటే నీ వల్ల ఏం కాదు, నీ వల్ల ఏం శాత కాదు అనేటట్టు మన ఒక స్టోరీ ప్లే అనేది అవుతుంటుంది మన బ్రెయిన్లో ఎప్పుడే కానీ మన మైండ్లో. ఆ స్టోరీ ప్లేని, ఐడెంటిటీని దాన్ని బ్రతికించడానికి మన బ్రెయిన్ అనేది నాటకాలు అనేది ఆడుతుంటుంది. నీ వల్ల ఏం కాదురా, సక్సెస్కి దగ్గరికి వెళ్ళకు, మనకు అలవాటు లేదు కదా సక్సెస్ ఎందుకు అనేటట్టు. సో దీనే మనము సైకాలజీలో సెల్ఫ్ సబోటేజ్ అని కూడా అంటారు, సెల్ఫ్ సబోటేజ్ అని. సో ఇక్కడ సొల్యూషన్ ఏంటి అలా అయితే అంటే, సొల్యూషన్ అంటే సింపుల్గా చెప్పాలంటే ఫ్రెండ్స్, ఇప్పుడు నేను ఒక రైటర్ అవ్వాలి అని అనుకుంటున్నాను అని అనుకోండి. జస్ట్ అద్దం ముందర వెళ్ళి నేను ఒక మంచి రైటర్ని, నేను ఏది బేకైనా మంచి కాన్సెప్ట్ రాస్తా అంటే కుదరదు. మన బ్రెయిన్కి ప్రూఫ్స్ అనేది అవసరం. ఏంది ప్రూఫ్స్ అంటే ఎలా అంటే, డైలీ ఒక పేజ్ రాయాలి, రాసి దాన్ని మన బ్రెయిన్కి అనేది చెప్పాలి మన బ్రెయిన్కి, చూడు నేను ఈరోజు ఒక స్టోరీ అనేది రాసిన అని మన బ్రెయిన్కి చూపించినప్పుడు, అది మన బ్రెయిన్కి అనేది డైలీ మనం రాస్తూ చూపించినప్పుడు మన బ్రెయిన్కి అనేది తెలుస్తుంది, ఓ వీడు రైటరే, వీడి ప్రవర్తన కూడా అలాగే ఉంది
అనేటట్టు మన ఐడెంటిటీని మన ప్రవర్తనని ఒకటి చేసినప్పుడే మనము లైఫ్లో సక్సెస్ అనేది అవ్వగలము. మన లైఫ్ అనేది ఒక బ్యాలెన్స్లో అనేది ఉంటుంది ఫ్రెండ్స్. సో చివరిగా నేను వచ్చి ఏం చెప్పేదంటే, మనం చిన్నగా ఉన్నప్పుడు చాలామంది మనకి ఒక ముద్రలు అనేది వేసినంటారు, అంటే లేబుల్స్ అనేది వేసినంటారు. వీడి వల్ల ఏం శాత కాదు, లేదంటే వీడికి ఏం పని మంచిగా చేయలేడు, లేదంటే వీడు పనికి రానోడు. సో ఏదో ఒకటి మీకు మీ లైఫ్లో కూడా ఏదో కొన్ని ముద్రలు ఉంటాయి. అది మీ ఏదాని గురించి అయినా సరే. సో అవన్నీ అబద్ధాలు. అవన్నీ ఏవేవైతే ఐడెంటిటీలు మీరు మీ పైన అనుకుంటుంటారో అవన్నీ చాలా వరకు ఆ ఐడెంటిటీలన్నీ అబద్ధం. ఎందుకంటే ఆ ఐడెంటిటీలని మీరు ఒక సాక్షిగా విట్నెస్గా అనేది మీ ఐడెంటిటీలని మీరు చూస్తున్నప్పుడు అది మీరు ఎలా అవుతారు. సో అందుకని నేను చెప్పేది ఏంటంటే, మీ స్టోరీని అనేది మీరు రాసుకోగలరు. ఎలా అయితే ఆ బిచ్చగాడు ఆ వేషంని తీసి ఏదో వేరే బట్టలు వేసుకొని వాడు ఎప్పుడైతే రాజులాగా బిహేవ్ చేస్తాడో మన బ్రెయిన్ అనేది నమ్మడానికి స్టార్ట్ చేస్తుంది. ఓకే వీడు రాజు బట్టలు వేసుకున్నాడు, సో వీడు ఇప్పుడు రాజుడు అంటే అప్పుడే వాడు యాక్టింగ్ కానీ ఏదే కానీ అప్పుడు మంచిగా చేయగలడు. బిచ్చగడి వేషం వేసుకొని రాజులాగా ఉండడానికి అవ్వదు. మన బ్రెయిన్కి తెలుసు వీడు బిచ్చగడి వేసుకొని రాజులాగా ఉండాలంటే ఎలా అవుద్దిరా అనేది చెప్తుంది. సేమ్ అలాగే మన లైఫ్లో కూడా మనం మన ఐడెంటిటీని మన ప్రవర్తనని మ్యాచ్ చేసినప్పుడే మనం లైఫ్లో అనేది సక్సెస్ అవుతాము. సో ఏవేవైతే మన పైన లేబుల్స్ ముద్రలు అనేది చిన్నగా ఉన్నప్పటి నుంచి ఉంటావో అవి ఇప్పుడు కూడా మన బ్రెయిన్లో అనేది ఉంటాయి. సో మన కథని మన పాస్ట్ అనేది మనము మళ్ళీ రాసుకునే పవర్ అనేది మన దగ్గర ఉంటుంది. సో దాన్ని రాసుకోండి, మీ ప్రవర్తన అనేది చేంజ్ చేసుకోండి ఫ్రెండ్స్. సో అంతే ఫ్రెండ్స్, నెక్స్ట్ వీడియోలో మళ్ళీ కలుద్దాం. అంటిల్ బై.